అంటే ఏమీ లేనిది శూన్యం అనేసి. ఇప్పుడు నువ్వు ఉన్న దగ్గర కారం ఎక్కడుంది అంటావు ఆకాశం? నేను ఇంట్లో ఉన్నాను మా తల్లి, బయట ఉంది. నీలంగా కనిపిస్తుంటే ఆకాశం అనుకుంటున్నారు. కాదు కాదు, నీకు కనిపిస్తుందా లేదా ఆకాశం ఇప్పుడు? అయితే ఇప్పుడైతే కనిపించదు కదా ఇంట్లో ఉండేటప్పుడు. నాకు కనిపిస్తుంది మా తల్లి. గౌతమి గారు, నాకు కనిపిస్తుంది. గౌతమికో గౌతమి గారు, ఇంట్లో ఉన్నాను మా తల్లి, కనిపించట్లేదు. కనిపించట్లేదు. ఓకే, ఆకాశం రంగు ఏంటి? బ్లూ కలర్ అంటారు కదా, బూడిద రంగు. బూడిద రంగు. అందుకే అడిగాను. ఆకాశానికి రంగు లేదు, ఏమీ లేదు. ఆకాశమే లేదు కదా, రంగేటి? బూడిదే. ఏంటి ఆకాశం అంటే అర్థం ఏంటి? ఆకాశం అంటే శూన్యం. అవకాశం ఇచ్చేది అని ఆకాశం అంటే అర్థం. అవకాశం ఇచ్చేది అనేసి. అవకాశం అంటే మామూలుగా ఇప్పుడు మనం మీరు రూమ్ లో కూర్చున్నారు, మీరు కూర్చోవడానికి, మీ సరుకులు పెట్టుకోవడానికి, వస్తువులు పెట్టుకోవడానికి అదంతా ఖాళీ ఉందా? అవకాశం ఇచ్చిందా? కాబట్టి అదంతా ఆకాశమే, స్పేస్ అనేసే. ఆకాశం అంటే అవకాశం ఇచ్చేది. కాకపోతే నువ్వు రూమ్ లో ఉన్నావు కాబట్టి దాన్ని మఠాకాశం అంటారు. ఒక కుండలో బిందెలో ఉన్న స్పేస్ ఖాళీ ఉంటదా? బిందెలో ఉంటుంది. ఏంటి పోసుకోవడానికి ఉంటది? నీళ్లు పోయడానికి నింపడానికి ఉంటది. ఏది పోయడానికైనా ఖాళీ ఉందా? దాన్ని ఘటాకాశం అంటారు. ద్రవ పదార్థం, జడ పదార్థం ఏదైనా పొయ్యడానికి, ఉంచడానికి ఖాళీ అంటూ ఉంటే దాన్ని ఆకాశం అంటారు. కొండలో ఉన్న ఖాళీని ఘటాకాశం అంటారు. నువ్వు ఉన్న హాల్ ని మఠాకాశం అంటారు. బయట ఉన్న స్పేస్ ని నువ్వు ఏదైతే ఆకాశం అనుకుంటున్నావో దాన్ని మహాకాశం అంటారు. ఇంతకీ అది కనిపిస్తుందా లేదా? కనబడదు. కనబడేది ఏం కాదు, అసలు ఏమి లేనిది అని కదా స్పేస్ అంటే. కాబట్టి అది కనబడదు. కాబట్టి మూర్త ద్రవ్యం అంటారు. కనబడే వాటిని మూర్త ద్రవ్యం అంటారు, కనబడని వాటిని అమూర్త ద్రవ్యం అని అంటారు, యాబ్స్ట్రాక్ట్. అయితే ఏవేవి వస్తాయి మూర్త ద్రవ్యాల్లోకి? జలము. జలం ఒకటేనా? జలము, వాయువు. జలము, వాయువు వస్తాయి. నీరు, నిప్పు, వాయువు, పంచభూతాలు అన్ని, పృథివీ, పృథివీ, భూమి. ఈ 4 మూర్త ద్రవ్యాలు. అమూర్త ద్రవ్యాలు అంటే ఏంటంటే కనబడని వేటేటి? ఆకాశము, కాలము, మనస్సు, ఆత్మ. ఇవన్నీ కనబడనివే అమూర్త ద్రవ్యాలు అంటారు. అయితే ఆత్మ అనేది ఎప్పుడు పుట్టింది? అది అనాది. దానికి పుట్టుక చావు లేదు మేడం. కాబట్టి ఆది అంతము అనేవి లేవు కాబట్టి వాటిని అనాది అని అంటారు. ఆత్మని అనాది, అనంతం. అంతము లేదు, ఆది లేదు, కాబట్టి అనాది, అనంతం, సర్వవ్యాపి. కానీ ఆత్మ అనేకం అని చెప్తారు. ఆత్మ అనేకం అని చెప్తారు. అయితే ఆత్మ జడము, అచేతనం. జడము, అచేతనం అని చెప్తారు. కానీ ఏమైనా మార్పు చెందుతుందా? జడము, అచేతనం ఆత్మ అనేసి మార్పు చెందదు. మార్పు చెందదు. కానీ మరి అది జడం అయితే జడము, అచేతనం అన్నారు. అది ఎప్పుడు అలాగే ఉంటుందా? జడము కాదు. ఎప్పుడు కాదు.
ఎప్పుడు అవును. ఆత్మ మామూలుగా జడము అచేతనము అని చెప్తారు. ఇంకోటి ఏముంది? చైతన్యం. ఆ? చైతన్యం. చైతన్యం అంటూ ఉందా? అబ్స్ట్రాక్ట్ ఐదిట్లా ఆత్మతో పాటు ఇంకోటి ఏముంది? మనస్సు. మనస్సు అనేది ఉంది కదా. మామూలుగా మనస్సు అనేది అంతరింద్రియమేను. దాంతో కలిసినప్పుడు ఆత్మ కలిస్తే అప్పుడు ఆలోచిస్తుందంట. అప్పుడు దానికి చేతనత్వం వస్తుంది. అప్పటి వరకు జడమే అని చెప్తారు. అప్పుడు గ్రహణ శక్తి కలిగి సుఖము దుఃఖము ఇవన్నీ పొందుతుంది మన ఆత్మ అనేది మనస్సుతో కలిసినప్పుడు అనేది వాళ్ళ సిద్ధాంతం. అంటే మనస్సు కూడా ఎందులోనికి వస్తుంది? 7 పదార్థాల్లో ద్రవ్యంలోకి వస్తుంది. అమూర్త ద్రవ్యం. ఓకే. 9 గురించి అర్థమైందా? వరుసారి చెప్పండి 9 ఏంటేంటి అనేది. ద్రవ్యము, పంచభూతాలు, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు. కాలము, మనస్సు, ఆత్మ, దిక్కు, పంచభూతాలు. ఆ మనస్సుతోని ఆత్మ కలిసినప్పుడే దానికి చేతనత్వం వస్తుంది. అప్పుడే దానికి గ్రహించే శక్తి వస్తుంది. అప్పుడు సుఖము దుఃఖము ఇవన్నిటిని గ్రహించగలదు. ఓకే. రెండోది ఏంటి? గుణము. ఏంటి గుణము? పదార్థంలో ప్రతి ద్రవ్యానికి కూడా గుణం అంటూ ఉంటుంది. ఆ గుణాలని వేరు చేయగలమా ద్రవ్యం నుండి? వేరు చేయలేమండి. ఆలోచన ద్వారా తెలుసుకోగలం ఆ గుణాలు ఏంటి అనేసి. ఇప్పుడు ప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళు, గౌతమి ఎలాంటిది, అలాగా చెప్పగలమా లేదా? మామూలుగా చూసి చెప్పగలమా? చూడగానే చెప్పగలరా మొదటిసారి చూస్తే? ఆలోచన ద్వారానే తెలుస్తుంది కదా ఆ గుణాలు అనేది. కానీ అవి భౌతిక గుణాలు ఉంటాయి, మానసిక ఫిజికల్ ఫీచర్స్ అయితే చెప్పగలం అనుకోండి. భౌతిక గుణాలు మానసిక గుణాలు కూడా ఉంటాయి. ఇవి ఎన్నిగా చెప్పబడ్డాయి? ద్రవ్యం నుండి గుణాన్ని వేరు చేయగలమా? చేయలేము. వేరు చేయలేము. ఆ గుణాలు అనేవి ఎన్నిగా చెప్పారు గణాదుడు? 17గా చెప్పారు. ఏంటేంటి? సాంఖ్యము, యోగము, స్పర్శ. సాంఖ్యం యోగం చెప్పలేదు. సాంఖ్యం చెప్పలేదు. మామూలుగా అందులో కూడా కొన్ని చెప్పడం జరిగింది అని చెప్పుకుని ఉంటాం. సాంఖ్యం యోగం కూడా. స్పర్శ, రూపం, రసం, గంధం, సంయోగం, సంఖ్య, పరిమాణం, పృథక్వం. పృథక్వం అంటే దాని కొన్ని ప్రత్యేకత అనేది ఉంటది కదా. ఏ వస్తువుకి దాని ప్రత్యేకత ఉంటది. ఇప్పుడు ఇందులో అందరూ ఒకలాగే ఉంటారా? ఎవరి ప్రత్యేకత వాళ్ళకే ఉంటుంది కదా. ఆ రకంగా పృథక్వం గుణాల్లో కొంచెం ప్రత్యేకత కలిగి ఉంటారు. ఇంకా సంయోగం కలయిక, వియోగం అంటే విభాగం అని అనొచ్చు, వేర్పడడం. పరత్వం అంటే ముందు, అపరత్వం వెనుక, బుద్ధి, సుఖము దుఃఖము
ఇచ్ఛ, ద్వేషం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం. ఇవన్నీ కూడా 17 గుణాలుగా చెప్పడం జరిగింది. పరత్వం, అపరత్వం అంటే ముందు వెనుక. మళ్ళీ మామూలుగా బుద్ధి, సుఖం, దుఃఖం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం. ఆయన శిష్యుడైన అంటే అతని వ్యాఖ్యానకారుడు ప్రశస్త పాదుడు ఇంకో 7 చేర్చాడంట దీనికి. అవేంటి? గురుత్వం, ద్రవత్వం, స్నేహం, ధర్మం, అధర్మం, శబ్దం అని 7 ఆయన చేర్చారట. ఇంకొందరు లఘుత్వం, మృదుత్వం, కఠినత్వం ఇలాంటివన్నీ చేర్చారు కానీ యాక్సెప్ట్ చేయలేదు. అయితే మొత్తం ఈ 7 ప్రశస్త పాదుడు చేర్చిన వాటితో కలిపి మొత్తం ఎన్ని గుణాలు? 24 మాతాజీ. 24 గుణాలుగా చెప్తారు. ఇంకా అంటే ఇప్పుడు ఏ ద్రవ్యానికైనా వీటిలో ఉంటాయి అనేది కదా. ఇంకా మూడోది ఏంటి చెప్పారు? కర్మ. 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 ఈ కర్మ అనేది 5 రకాలుగా ఉంటుంది అనేసి. అంటే ఇక్కడ కర్మ అంటే ఏం పనులు, పుణ్యాలు, పాపాలు అని అర్థమా? చలనమా అనే మూమెంట్, చలనము అనే అర్థము. మామూలుగా ఏదైనా కదలడం అనేది ఉంటది కదా. ఆ కదలడం పైకి వెళ్తున్నాడా, కిందకి వెళ్తున్నాడా, మేడెక్కుతున్నాడా, కిందకి దిగుతున్నాడా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలాగా ఉత్క్షేపణం అంటే పైకి వెళ్ళడము, అవక్షేపణం కిందికి వెళ్ళడం, అకుంచనం అంటే కంట్రాక్ట్ అవ్వడం, ప్రసారణం అంటే విస్తరణ పొందడం. ఇప్పుడు మీకు ఒక సూర్య నమస్కారాలు ఉన్నాయి అనుకోండి, హస్త ఉత్తానాసనలో పైకి వెళ్తున్నారు, పాదహస్తాసనంలో అవక్షేపణం క్రిందికి ముందు పొంగుతున్నారు, అకుంచనం అంటే ముడుచుకుపోవడం, ఏదో పవనముక్తాసనంలో పొట్టని నొక్కేస్తున్నారు, ప్రసారణం అంటే విస్తరణం, ఏదో ధనురాసనం, చక్రాసనంలో సాగదీసేస్తున్నారు. ఆ విధంగా ఇవి 5 రకాల ఇవి చెప్తారనమాట. ప్రసారణం అంటే ఎక్స్పాన్షను. దీనికి ద్రవ్యం లేకుండా కర్మ ఉంటుందా? అంటే ద్రవ్యం లేకుండా గుణాన్ని ద్రవ్యం నుండి వేరు చేయలేము, కర్మని కూడా వేరు చేయలేము. ద్రవ్యం లేకుండా కర్మ అనేదే లేదు. గుణం అయితే గుణము, కర్మ ఎప్పుడు ఉంటుందా? ద్రవ్యానికి ఎప్పుడు ఉండకపోవచ్చు. గుణము ఎప్పుడు ఉంటుంది. మల్లె పువ్వు తెల్లనా అన్నాం అనుకోండి, ఆ తెల్లదనాన్ని ఎప్పుడైనా వేరు చేయగలమా? వేరు చేయలేము. లేదా మల్లె వాసన లేదా గులాబీ వాసన ఇలాంటి వాటిని అవి ఎప్పుడు ఉండేవి, అసలు వేరు చేయలేము. కాబట్టి అవి నిత్యమైనవి. ఆ గుణాలు అనేవి, కర్మలు అనేవి తాత్కాలికం. ఇది వెళ్ళినప్పుడు, నొక్కినప్పుడు, సాగదీసినప్పుడు ఇవి టెంపరీ, తాత్కాలికం. అవి నిత్యమైనవి కర్మలు అనేవి. ఇంకా నెక్స్ట్ ఏంటి చెప్పారు? సామాన్యం. సామాన్యం. సామాన్యం అంటే సామాన్యంగా జరిగే అనేక వస్తువుల్లో ఒక సమానమైన గుణం ఉండడాన్ని సామాన్యం అంటారు. ఏంటి ఎగ్జాంపుల్? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో సమానంగా ఉండే గుణాలు ఏమైనా ఉన్నాయా?
ఏమున్నాయి సమానంగా ఉండేవి? అంటే మామూలుగా ఇలా చూడగానే అందరికి తల, మొండెము, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ సమానంగానే ఉన్నాయి కదా. అందరికి తలే పైన ఉంది, కాలు కిందన ఉంది, నిటారుగా ఉన్నారు. కాబట్టి అందరికి కామన్ గానే ఉన్నాయి కదా. కాబట్టి వీళ్ళందరూ ఏ జాతికి చెందిన వాళ్ళు అని చెప్పచ్చా? మానవ జాతికి చెందిన వాళ్ళు, మనుష్యత్వం. ఆ? అలాగే గోవులు, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, ఇలా నేలకు సమాంతరంగా ఉంది, దానికి తాకు ఉంది, తల ఉంది, ఇలా అన్ని ఆవులకి అదే కదా. కాబట్టి అవి సమానంగా ఉండేవి కాబట్టి గోత్వం, మనుష్యత్వం, వృక్షత్వం, జంతుత్వం ఇలాగా ఆ జాతికి కామన్ గా ఉండే కామన్ ఫీచర్స్ అన్నమాట. ఆ, ఉమ్, 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 ఉమ్. అంటే వాటికి మామూలుగానైనా ఏమైనా బాధ కలిగించే పని జరుగుతుందా? అవునవును. ఉమ్. పాలు మాత్రం మామూలు వాళ్ళు ఇచ్చే పాలే వచ్చేస్తాయా? ఉమ్. ఆ? అవును. ఉమ్. ఉమ్. ఒక్క అడుగు ఆవు. అదే అప్పుడు ఇంకా నేచర్ కి వ్యతిరేకంగానే వెళ్తున్నారు. వైలేషన్ ఆఫ్ ది నేచర్స్ లా ఈజ్ వైలెన్స్ అని. ఓకే, అది సామాన్యం. సామాన్యం అంటే అర్థమైందా? అవి చూడగానే ఇవి కుక్కలు అని చెప్పేస్తారు కదా. ఇవి నక్కలు, ఇవి కుక్కలు, ఇవి ఆవులు, ఇవి మనుషులు, ఇవి వృక్షాలు, ఇవి జంతువులు అని ఎలా చెప్పగలుగుతున్నాము దేన్నైనా చూడగానే? వాటి యొక్క సామాన్య లక్షణాలు బట్టి. వాటి యొక్క సామాన్య లక్షణాలు వాటన్నిటికీ ఒకటే ఉంటాయి. అలాంటి దాన్ని సామాన్యం అని అంటారు. 4వది. నెక్స్ట్ ఏంటి? ఆ? విశేషం. ఏంటి విశేషం? ఆ? సామాన్యానికి వ్యతిరేకమైనది విశేషం. సామాన్య అందరికి కామన్ గా ఉండేది సామాన్యం. సామాన్యంగా అదే కొంతమందికి 6 వేళ్ళు ఉంటాయి, అదే 2 తలలు ఉంటాయి అని చెప్పారు కదా. అదే వేరేగా ప్రత్యేకంగా కనిపించడం. ఆ ప్రత్యేకత అనే దాన్ని విశేషం అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ ఒకలాగే ఉన్న ఈ కామన్ ఫీచర్స్, ఇప్పుడు ట్విన్స్ ఉంటారు కవల్లో, వాళ్ళని పోల్చుకోగలమా లేదా? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒకరినొకరు ఏమి అనేసుకోరు కదా. అంటే ఎంతో కొంత విశేషం ఒకరి నుండి భేదం ఉంటది కదా ఇంకొకరికి. అలాగా ఉండరు. ట్విన్స్ 2 రకాలు, ఐడెంటికల్ ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్. వాళ్ళు ఒకలాగా ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఒకేలాగా ఉంటారు. మాక్సిమం ఉన్నా కూడా ఎన్నో కొన్ని తేడాలనే ఉంటాయి కదా. అవి విశేషం అన్నమాట. కామన్ గా ఉన్నవి సామాన్యం, కొంచెం ఇద్దరికి ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి విశేషం కింద వస్తాయి. కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటారు. సామాన్యానికి వ్యతిరేకం అది. అయితే ఇది ఆ భేదం అనేది ఊహాత్మకం కాదు, యథార్థమే కదా ఆ విశేషం అనేది. ఇప్పుడు ఇంతమంది మనుషులు ఉన్నా సరే ఇద్దరు మనుషులు ఒకలాగే ఉండరు. అందుకే చెప్తున్నాను, ట్విన్స్ అయినా కూడా తేడాలు అంటూ ఉంటాయి కదా. అలాగా ప్రత్యేకత విశేషం అనేది ఉంటుంది. నెక్స్ట్ది ఏంటి? నెక్స్ట్ది సమవాయం అంటారు.
సమవాయం. అది సమవాయం అంటే మామూలుగా వస్తువు ఉన్నదంటే దాని గుణాలు, ఆ వస్తువుని గుణాల నుండి వేరు చేయగలమా? వేరు చేయలేము. వస్తువు ద్రవ్యానికి గుణానికి వేరు చేయలేని బంధాన్ని మధ్య ద్రవ్యానికి గుణానికి వేరు చేయలేని బంధాన్ని ద్రవ్యానికి గుణానికి మధ్య రెండింటిని వేరు చేయలేము. దేన్ని? ద్రవ్యానికి గుణానికి మధ్య వేరు చేయలేము. ద్రవ్యానికి గుణానికి మధ్య అసలు వేరు చేయలేము. ద్రవ్యం లేనిదే గుణం లేదు, గుణం లేనిదే ద్రవ్యం లేదు. గులాబీ పువ్వు, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు గులాబీ పువ్వు నుండి గులాబీ రంగును వేరు చేసేయగలమా? గులాబీ రంగు అనేది ఒక లక్షణం కదా, దాని యొక్క ఒక లక్షణం కదా. అలాగా వాసనని వేరు చేయగలమా? అలాగా మేడం. వస్తువు లేకుండా గుణాలు ఉండవు, గుణాలు లేకుండా వస్తువు ఉండదు. కనుక వాటి యొక్క అవినాభావ సంబంధమే సమవాయం. అవయవి అవయవాలు, మనకి ఇన్ని అవయవాలు ఉన్నాయి అని ఈ అవయవాలు వేరువేరుగా వేరు చేయగలమా? చలనము, చలించే వస్తువు, అలాగే కార్యం, కారణం, ఇవన్నీ కూడా ఒకదానిలో ఒకటి విడదీయరానివిగానే నిక్షిప్తంగా ఉంటాయి. వీటిని వేరు చేయలేము. అలాగా అంటే ఇప్పుడు చూడండి, నీళ్లు అనేవి ఎక్కడ ఉంటాయి? ఏదో ఒక ప్రదేశంలో, అంటే నదిలోనో సముద్రంలోనో లేదా ఒక గ్లాసులోనో ఒక పాత్రలోనో ఉంటాయి కదా. అది లేకుండా ఇది ఉండగలవా? ఒక ప్రదేశం ఏదో ఒకటి ఆధారం చేసుకునే ఉంటది కదా. అలాగా విడదీయరానివిగా ఉండడమే సమవాయం అంటారు. అభావం అంటే లేకపోవడం, లేనిది, నాన్ ఎగ్జిస్టింగ్, లేకపోవడం. ఇది కాదు అని చెప్పడం వలన ఒక విధమైన జ్ఞానం కలుగుతుంది కదా. ఇప్పుడు సామాన్యం ఈ కుక్కలు అని చూడగానే ఇది కుక్క అని చెప్తాం కదా. లేదా నక్కలు ఇలా ఉంటాయి, నక్కల లక్షణాలన్నీ చెప్తూ ఇది కుక్క కాదు, ఇది కుక్క కాదు అంటే కొంత జ్ఞానం కలుగుతుంది కదా. ఓహో, కుక్క వేరు నక్క వేరు, కొంత డిఫరెన్స్ ఉన్నది కుక్క కన్నా నక్కకి అని తెలుస్తుంది కదా. అంటే అది కాదు అనే జ్ఞానాన్ని కలిగించడం ద్వారా దాని గురించిన ఇంకా పర్టికులర్ జ్ఞానం తెలుసుకోవడం అన్నమాట అభావం అనేది. మనం ఏదో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, నిర్వాణ షట్కం. ఇది కాదు, ఇది కాదు, ఈ నేతి 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 అంటూ మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి లేనిది తెలియజేయడం ద్వారా కలిగించే జ్ఞానాన్ని అభావం అని కూడా చెప్తారు. ఆ రకంగా కూడా జ్ఞానం కలిగించవచ్చు అనేసి. ఈ ఏడు గుణాల ద్వారా ఒక పదార్థంకి ఉంటాయి 7 పదార్థాలు అనేది చెప్తారు. దీంట్లోని ఇంకా విశేషంగా దీనికి వైశేషిక దర్శనం అనడానికి విశేషణం ఏంటి? ఏ సిద్ధాంతాన్ని గురించి చెప్తుంది ఇది? అసత్కార్యవాదం. ఇది అసత్కార్యవాదం అని కూడా చెప్పొచ్చు మాతాజీ. అసత్కార్యవాదం. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే అణు సిద్ధాంతం. కణాదులు అనేందుకే కదా వచ్చింది. అణు సిద్ధాంతాన్ని గురించి చెప్పారు. మొట్టమొదట సృష్టిలోనే మొట్టమొదటిగా కణాదుడే అణువులు ఉన్నాయి, అణువులతోనే సృష్టి అంతా ఏర్పడింది అని చెప్పారు కదా. కాబట్టి ఈ అణు సిద్ధాంతం అనేది దీని ప్రత్యేకత, దీని ముఖ్య విశేషం అన్నమాట. అణువాదం అనేది సృష్టి సమస్తం కూడా అణువుల యొక్క సంయోగం వల్లనే సృష్టి ఏర్పడింది. అణువుల వియోగం వల్లనే లయం
అనేది ఏర్పడుతుంది. అంతేగాని ప్రత్యేకంగా భగవంతుడు వచ్చి సృష్టించడం జరగలేదు, లయింపజేయడం అనేది జరగలేదు. అణువులు అనేవి ఎప్పుడూ ఉన్నాయి, అవి అనాదేను. కాకపోతే అవి సంయోగం చెందితే సృష్టి ఏర్పడింది, వియోగం చెందితే ప్రళయం ఏర్పడుతుంది అని, లయం అయిపోతుంది సృష్టి అని చెప్పడం జరిగింది. మరి అణువు అనేది ఎలాగా చెప్తారు? అణువు అంటే ఏదని చెప్తాం? విభజించడానికి వీలు కానిది. వెరీ గుడ్. అంటే ఏదైనా పదార్థాన్ని అలా విభజిస్తూ పోతూ ఉంటే ఆఖరికి ఇంక విభజించడానికి వీలు లేని పదార్థం ఏదైతే ఉందో అది అణువు, ఇండివిజిబుల్ అని చెప్తారు. దాన్ని నిరవయవి. ఇంకా అంటే ఇంకా అవయవాలు ఉంటే కట్ చేయొచ్చు కదా, ఇంకా అవయవాలు లేని విధంగా దాన్ని చేసేస్తారు కాబట్టి నిరవయవి అని కూడా అంటారు దాన్ని, అణువుని. అణువులు, ఈ అణువులు అనేవి కూడా అంటే వీటి గురించి ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పారు. ఒక కిటికీ సందులో నుండి సూర్యరశ్మి వస్తున్నప్పుడు అందులోని ధూళి రేణువుల్లాగా ఉంటాయి కదా, వాటిని ఏ రేణువులు అనేసి చెప్పారు? త్రసరేణువులు అంటారు. వెరీ గుడ్. త్రస రేణువులు అని చెప్పడం జరిగింది. ఈ ప్రతి త్రస రేణువు దేంతో ఏర్పడి ఉంటది? ద్వయానుకం. ఎన్ని ద్వయాణుకాలు? 2 ద్వయానుకాలు కలిపి ఒక అణువుగా ఏర్పడుతుంది. 3 ద్వయాణుకాలతో ఒక త్రస రేణువు ఏర్పడుతుంది. ఒక ద్వయాణుకం అంటే ఎన్ని ఉంటాయి? 2 అణువులు కలిసి ఒక ద్వయాణుకం ఉంటది. అలాంటివి 3 కలిస్తే ఒక త్రస రేణువు అని అంటారు. అంటే దాని సైజు ఇంచుమించుగా అన్నట్టు చెప్పడానికి అన్నమాట. ఈ అణువులు అనేవి కొత్తగా ఉత్పత్తి అవుతాయా? ఉత్పత్తి చేయలేము, నాశనము చేయలేము. ఇవి అణువులు అనేవి ఉత్పత్తి అయినవి కాదు, ఎవరు ఉత్పత్తి చేయలేదు దీన్ని. ఇది అనాది, ఎప్పటి నుండో ఉన్నవే. అలాగే గుణాల్లోని పరిమాణంలోని కూడా పరస్పరం భిన్నమైనవి. అణువు స్వతంత్రమైంది. ప్రతి వీటికి కూడా కొన్ని గుణాల్లోని పరిమాణంలోని కూడా విభిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మనకి కణాలు, కండర కణాలు, నాడీ కణాలు, రక్త కణాలు ఇలా ఉన్నాయి కదా. అది హృదయ కండరాలు అనేవి ఒక రకమైన అణువులతో ఏర్పడి ఉంటాయి కణాలతోని అని అన్నట్టుగా ఈ అణువులు కూడా గుణాల్లోని పరిమాణంలోని కూడా విభిన్నంగా ఉంటాయి. అణువు స్వతంత్రంగా ఉంటది. ప్రతి అణువుకి కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. భూమి అణువుకి ఎన్ని లక్షణాలు ఉంటాయి? మామూలుగా ఇందాక పంచభూతాలు అనుకున్నాం కదా, భూమి అణువులకైతే ఎన్ని లక్షణాలు ఉంటాయి? ఏంటేంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 లక్షణాలు కూడా భూమి రేణువుకు ఉంటాయి. జలాణువులకి ఏ లక్షణాలు ఉంటాయి? శబ్ద, స్పర్శ, రూప, రస అనేది జలాణువులకి ఉంటది. అగ్ని అణువులకి చివరి 2 ఉండవు మాకు. అలాగే రాస్తావా పరీక్షలోని? చివరి 2 ఉండవు. మీకు తెలిస్తే మీరు మార్కులు వేసుకోండి మొదటి 3టికి. అంటే 3 రోజుల క్రితం నోట్బుక్ లో అలాగే ఫాస్ట్ రాసుకున్నారు. అంటే ఉండవాలండి. శబ్దం ఆకాశం, స్పర్శ కింద శబ్ద, స్పర్శ అంటే అలా రాస్తున్నాను. చివరి రాస్తున్నాను.
ఇంతకే అగ్ని అణువులకి ఏటి ఉంటాయి చెప్పు? ఏడు మాతాజీ అగ్నిక శబ్ద సప్త రూప స్పర్శ రూప. రసం ఉంటదా? ఉండదు. రసం సప్త ఉండదు. స్పర్శ రూప మాత్రమే ఉంటది అగ్నికి. రసం అంటే ఏంటి? రుచి. ఆ రుచి చూడగలవా అగ్నిని? చూడలేం మాతాజీ. రుచి చూస్తే అది మళ్ళీ రుచి చూసేస్తుంది. ఓకే, నెక్స్ట్ ది వాయు అణువులకి శబ్ద శబ్ద స్పర్శ. ఆకాశ అణువులకి శబ్దం ఒకటే మాతాజీ. ఆ, అలాగా ప్రతి అణువుకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయన్నమాట. ఈ భౌతిక ప్రపంచం ఉండడానికి అంతటికి అణువులే కారణము. ఇవి స్వభావ సిద్ధంగా చలన రహితాలు. అణువులు అనేవి స్వభావ సిద్ధంగా అవి చలన రహితాలేను. కాకపోతే అవి చలన రహితాలైనా కూడా ఒక తెలియని, ఒక కనబడని ఒక శక్తి వలన, అంటే మనం భగవంతుడనే అంటాం, ఆ శక్తి వలన వీటికి చలనం అనేది వస్తుంది. అది కనబడని శక్తి కాబట్టి దృష్టం. ద్రష్ట అంటే చూసేవాడు. చూసేవాడు అని కదా. దృష్టం అంటే కనిపించేది. దృశ్యం అంటాం కదా, చూడబడేది అని. అలా కనిపించేది అదృష్టం అని అంటారు. అంటే కనిపించనిది. కనిపించనిది, అది మన కంటికి గోచరించదు కాబట్టి అదృష్టం. అట్లాంటి కంటికి కనిపించని శక్తి వలన ఇవి చలనం అనేది పొందుతాయి. అణువులు, అణువులకి శక్తి వచ్చినప్పుడు అప్పుడు అవి ప్రతిస్పందిస్తాయి. ప్రతిస్పందించి కలిసిపోవడం, విడిపోవడం అనేది జరుగుతుంది. కలిసినప్పుడు ఏమవుతుంది? అణువుల్లో ప్రతిస్పందించే ఆ అదృష్టం, ఆ భగవత్ శక్తి, కనిపించిన శక్తి వలన వాటికి స్పందించి కలవడం అని జరిగినప్పుడు ఏంటవుతుంది? అణువులు కలిగి శక్తి వలన అణువులు కలవడం అనేది జరుగుతుంది. అణువుల పదార్థాలు ఏర్పడతాయి మాతాజీ. సృష్టి అనేది జగత్తు సృష్టింపబడుతుంది. విడిపోతే నాశనం అయిపోతుంది. లయం సృష్టి స్థితి లయాలు అంటాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తారని. అలాగా అణువులు విడిపోతే లయం అయిపోతుంది. అణువులు కలయిక సృష్టి, విడిపోవడమే లయం, అంతే తప్ప ప్రత్యేకంగా ఎవరో ప్రత్యేకంగా సృష్టించలేదు అని చెప్తారు. సృష్టి అంతా అణువుల వల్లనే ఏర్పడింది, అణువుల సముదాయమే సృష్టి అనేసి. అణువులు సమ్మేళనమే సృష్టించబడడం, విడిపోవడమే సృష్టి లయం అవ్వడం. సృష్టి పుట్టడం, అంతం కావడం అంటూ ఏమీ లేదు. అణువులు కలవడమే, విడిపోవడమే, అదే సృష్టించబడడం, లయం అవ్వడం అంటేను. అది వాటి గురించి చక్కగా తెలుసుకుంటే నిశ్రేయసం, అభ్యుదయము కూడా కలుగుతాయి అని చెప్పడం జరిగింది. అయితే ఈ వీళ్ళు చెప్పింది సత్కార్యవాదమా అసత్కార్యవాదమా? ఏంటి సత్కార్యవాదం అంటే ఏంటి? కార్యంలోనే కర్మ ఉంటారు, కలిసి ఉంటారు. కారణం అనేది ఇమిడి ఉంటది కార్యంలోనే. కారణంలో కార్యం ఇమిడి ఉంటది. ఎగ్జాంపుల్ కుండలో మట్టి ఉన్నట్టు, అలాగే బంగారంలో ఆభరణం ఉన్నట్టు, విత్తనంలో చెట్టు అనేది ఇమిడి ఉంటుంది. కాబట్టి మర్రి విత్తనంలో నుండి మర్రి చెట్టే వచ్చింది, మామిడి చెట్టు రాలేదు, వేప చెట్టు రాలేదు అని సత్కార్యవాదం. అంటే కారణంలో కార్యం అనేది ఇమిడి ఉంటుంది అని చెప్పే వాదమే సత్కార్యవాదం. కానీ వైశేషికులేమో సత్కార్యవాదాన్ని ఒప్పుకోరు, అసత్కార్యవాదాన్ని వీళ్ళు తెలియజేస్తారనమాట. ఏంటి అసత్కార్యవాదం? ఏంటి? కార్యానికి కారణానికి సంబంధం లేదు.
కారణం వేరు, కార్యం వేరు. ఆ కారణంలో కార్యం మొదటి నుంచి లేదు కదా, మొదటి నుంచి ఉండదు. ఏమైనా బంగారంలోని ఆభరణాలన్నీ ఉన్నాయేంటి, మట్టిలో కుండ ఉన్నదేంటి? దాని లక్షణాలు వేరు, దీని లక్షణాలు వేరు. మట్టి లక్షణాలు వేరు, కుండ లక్షణాలు వేరు. ఉం? కుండ ఆకారం అనేది మట్టిలో ఉన్నదేంటి, ఆభరణం ఆకారాలు అనేవి బంగారంలో ఇమిడి ఉన్నాయేంటి? కాబట్టి అవేమి లేవు. ఆ, అందులో ఉంటే వీటికి అవి ఒకేలాగా ఉండాలి అనేసి అంటారనమాట. కాబట్టి దాని లక్షణాలు వేరు, దీని లక్షణాలు వేరు. కాబట్టి అందులో ఇది ఇమిడి లేదు అనేది అసత్కార్యవాదం. వీళ్ళ సిద్ధాంతం ప్రకారం అందులో ఇమిడి లేదు, అది వేరు ఇది వేరు. ఇంకా నెక్స్ట్ది వీళ్ళ సిద్ధాంతాల్లో వాస్తవవాదం, అనేకత్వవాదం అంటారు. అటామిస్టిక్ రియలిజం, ప్లూరలిజం అనేసి. ఈ విషయంలోని న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం రెండుని ఏ దర్శనాలు అంటారు? జంట దర్శనం. జంట దర్శనాలు అంటారు. జంట దర్శనాలు. ఇంకేవి జంట దర్శనాలు? సాంఖ్యము, యోగము కూడా జంట దర్శనాలు. ఇది థియరీ చెప్తే అది ప్రాక్టికల్ గా తీసుకెళ్ళడానికి సహకరిస్తుంది. కాబట్టి ఆ రెండింటిని జంట దర్శనాలు అంటారు. న్యాయాన్ని, వైశేషికాన్ని కూడా జంట దర్శనాలు అంటారు. దీని ప్రకారంగా కూడా ప్రపంచం, సృష్టి, ఆత్మ, పరమాత్మ విషయంలో రెండిటికి ఒకటే భావం. అంటే ప్రపంచం, సృష్టి కూడా ఇది 7 పదార్థాలతోనే ఏర్పడి ఉంటది అని వైశేషికం చెప్తుంది. న్యాయం ఎన్ని పదార్థాలు అని చెప్పింది గుర్తుందా? పదహారు పదార్థాలు. అయితే కొంచెం చిన్న తేడా ఉంటది. వీళ్ళేమో పారమార్థిక దృష్టితో, నైయాయికులు అంటే న్యాయం దర్శనాన్ని ఫాలో అయ్యే వాళ్ళని నైయాయికులు అని అంటారు. వీళ్ళనేమో వీళ్ళు వ్యవహార దృష్టితో చూస్తారు. వైశేషికులు అనేవాళ్ళు, వైశేషిక దర్శనాన్ని ఫాలో అయ్యే వాళ్ళు వైశేషికులు వ్యవహార దృష్టితోనే చూస్తే, నైయాయికులు పరమార్థ దృష్టితో చూస్తారు. ఆ తేడా చిన్నది ఉంటది అంతే. కానీ వీళ్ళు 7 పదార్థాలు చెప్పారు, వాళ్ళు 16 పదార్థాలు చెప్పడం జరిగింది. ఈ అణువులు, భూమి అణువులని, ఈ అణువుల కలయికే సృష్టి, లేకపోతే లయం, కనపడని దైవం ఏది జగత్తులోనూ సృష్టించలేదు. అణువులు, జీవాత్మ ఇవన్నీ యథార్థం, శాశ్వతం, స్థిరం. అణువులు కూడా శాశ్వతమే అనేది చెప్తున్నాయి కదా. కనుక అటామిస్టిక్ అండ్ రియలిజం అని చెప్తారు. అవే శాశ్వతం, స్థిరం. పరమాత్మ వల్లే జగత్ కూడా సత్యము, శాశ్వతం అనేది చెప్పడమే వాస్తవం. అంటే ఈ జగత్తుకి ప్రత్యేకంగా దేవుడు లేడు, ఈ అణువులే ఉన్నాయి. ఈ అణువుల కూడికే సృష్టి, అణువులు విడిపోవడమే లయము. కాకపోతే దీనికి ఒక శక్తి అనేది, అదృష్టం అనేది మాత్రం మళ్ళీ ఒప్పుకుంటున్నారు. ఆ రకంగానే ఇది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని అటామిస్టిక్ రియలిజం. ఇవే రియలిస్టిక్. వీటిని నాశనం చేయలేము, కొత్తగా సృష్టించలేము. ఇవి ఎప్పుడు యథార్థమే, ఇవి శాశ్వతమే అణువులు అనేవి. అలాగే జీవాత్మ కూడా అనాది, అనంతం అనే విషయాన్ని చెప్పాయి. కాబట్టి అటామిస్టిక్ రియలిజం అని దీని గురించి చెప్తారు. అయితే న్యాయం ఏంటంటే, న్యాయ దర్శనం ఇవన్నీ ఆస్తిక దర్శనాలే, నాస్తిక దర్శనాలా? ఆస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనాలు అంటే మొదట జైనులు, బౌద్ధులు ఎవరు నమ్మరు. దేన్ని నమ్మరు?
అంటే నాస్తిక దర్శనాలు. అవును, నాస్తిక దర్శనాలు దేవుణ్ణి వేద ప్రమాణం దేన్ని వేద నమ్మరు. ప్రమాణం నమ్మే వేదాన్ని ఉపనిషత్తుల్ని నమ్మరు. అంటే మామూలుగా ముందు దేవుడు నమ్మిన వాళ్ళు ఆస్తిక లేదా నమ్మని వాళ్ళని నాస్తిక అన్నట్టే అనేవారు, కానీ ఆ తర్వాత కాలంలో వేదం అనేది ఏదైతే శాశ్వతంగా నిశ్చలంగా మార్పు చెందనిది ఉందో అస్థి అని అంటారు కదా, వేదాలు దాని గురించి తెలియజేస్తాయి కాబట్టి వేద ప్రమాణాన్ని నమ్మే వాటిని ఆస్తిక దర్శనాలు అని, నా అస్థి ఒకటంటూ ఉంది, దీన్ని అంతటిని నడిపించే శక్తి ఉంది అనేది నమ్మని వాటిని నాస్తిక దర్శనాలని చెప్తూ, వేద ప్రమాణాన్ని అంగీకరించేవి ఆస్తిక దర్శనాలు, అంగీకరించినవి నాస్తిక దర్శనాలు అని చెప్పడం జరిగింది. అయితే న్యాయ దర్శనం స్పెషాలిటీ ఏంటంటే అది ఆస్తిక దర్శనమే, కానీ మామూలుగా అయితే నాస్తిక దర్శనాలు వేద ప్రమాణాన్ని అంగీకరించవు కదా, అవి కూడా ఒప్పుకునే విధంగా చేయడానికి చేసే ప్రయత్నమే న్యాయం అనేది తెలియజేస్తుంది. అది 16 పదార్థాలని గురించి తెలుసుకుంటే నిశ్రేయసం అనేది వస్తుంది అని చెప్తుంది. కనుక ఆ 16 పదార్థాలు ఏంటో వాటిని తెలుసుకుంటే నిశ్రేయసం ఎలా వస్తుందో అవి రేపు చూద్దాము. ప్రేయర్ ఎవరు చెప్తారు? ఓకే, నేనే చెప్పేస్తాను. మూడు సార్లు ఓంకారం చేద్దాం. ఓ